చదువుకుందాం. కీర్తనలు 107వ అధ్యాయము 28వ వచనం నుంచి 30 వరకు చదువుకుందాం. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి. వారు కోరుకొనిన రేవుకు ఆయన వారిని నడిపించెను. ఈ దినాన మనకు కూడా చాలా శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. మన జీవితంలో శ్రమలు లేని జీవితాలు అంటూ ఉండవు. అందరికీ శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. మన జీవితం ఒక సముద్రం లాంటిది. కొన్నిసార్లు చాలా నిమ్మలంగా, ప్రశాంతంగా, సైలెంట్గా ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఎట్ సైడ్ నుంచి ఏమొస్తుందో తెలియదు. ఒక తుఫానులా లేచి అలలు ఎగిసి పడతా ఉంటాయి. అనారోగ్య సమస్యలని, అప్పుల బాధలని, వ్యాధులని, లేకపోతే ఆర్థిక ఇబ్బందులని, చాలా సమస్యలతో మనం పోరాడుతూ ఉంటాం ప్రతిదినము. కానీ ఈ సమస్యలన్నిట్లో, ఈ తుఫాన్లన్నిట్లో మనం కొట్టుకుపోము. మనం ఒంటరిగా లేము. దేవుడే మనకు తోడుగా ఉన్నాడు. ఈ దినాన దేవుడు మనకిస్తున్న భరోసాని కొన్ని సందర్భాల ద్వారా తెలుసుకుందాం.